రాజధాని అమరావతి భూ సమీకరణలో తమ గ్రామాన్ని మినహాయించాలని గుంటూరు జిల్లా ఉండవల్లి రైతులు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. గ్రామంలోని భూముల్ని భూ సమీకరణ, భూసేకరణ నుంచి తొలగించాలని కలెక్టరేట్లో వినతిపత్రం అందజేశారు. అమరావతి అభివృద్ధికి తాము వ్యతిరేకం కాదని రైతులు చెప్పారు. రాజధాని అభివృద్ధికి అవసరమైన సీడ్ యాక్సిస్ రహదారి, కొండవీటి వాగు విస్తరణకు సహకరిస్తామని వెల్లడించారు. భూ సమీకరణకు మాత్రం పంట పొలాలు ఇవ్వలేమని, పంట భూములపైనే తాము ఆధారపడి జీవిస్తున్నామని రైతులు తెలిపారు. ఉండవల్లి పొలాలమే మేమందరం వచ్చేసి మా బాధలు చెప్పుకుందామని కలెక్టర్ గారితో అర్జీ ద్వారాగా చెప్పుకుందామని వచ్చాం మేము మాత్రం. అంతేగాని మేమేమే దౌర్జన్యంగా మాత్రం కాదు వచ్చింది. గులాబీ తోటలు, లిల్లీ తోటలు, కనకాంబరాలు, ఇన్ని రకాలైన పంటలు పండుతున్నాయండి మా ఊళ్ళు. చెరుకు తోటలు, అరటి తోటలు ఇవాళ చూడండి మడి చిత్రంకి వెళ్ళండి అక్కడ. మరి అంత పంట భూముల్ని తీసుకోవడం అనేది న్యాయమైంది కాదు. ఇది ఒకసారి మేము కలెక్టర్ గారితో మొరబెట్టుకుందామని మాత్రం మళ్ళీ వచ్చాము. మేము మా యొక్క ఉండవల్లి గ్రామాన్ని రాజధాని పరిధి నుంచి తప్పించేయండి. మేము పూలింగ్లో పాల్గొనడానికి ఇష్టంగా లేము. మేము రోడ్లకు, సీడ్ యాక్సిస్ రోడ్డుకి, కొండవీటి వాకు సహకరిస్తాం. మిగతా ఇవ్వనటువంటి ఉండవల్లి గ్రామం మొత్తాన్ని కూడా రాజధాని పరిధి నుంచి మినహాయించమని కోరుతున్నాం. సీడ్ యాక్సిస్ రోడ్డు, కొండవీటి వాగు తప్ప ఉండవల్లిలో ఏ ప్రాజెక్టు లేదు. దయచేసి ప్రాజెక్టు లేదు కాబట్టి మేము ఉండభూమిని మేమే అభివృద్ధి చేసుకుంటాం. మీకు రోడ్లకి, వాక్కి సహకరిస్తాం కాబట్టి మా భూమిని వదిలేయవలసిందిగా గవర్నమెంట్ వారిని విన్నవించుకుంటున్నాం. మేమంతా చిన్న కారు, అరెకరం, పావు ఎకరం ఉన్న రైతులమే. మాకు అరెకరం ఉన్నా సరే మా పిల్లల్ని పీజీ వరకు చదివించుకునే ఇది ఉంది అంటే దాని మీద ఇన్కమ్ అలా ఉంటుంది. మాది అరెకరం ఉన్నా కూడా మేము నెలకి 20-30 వేలు సంపాదించుకునే కెపాసిటీ ఉంది, పిల్లలను చదివించుకునే కెపాసిటీ ఉంది. మేము అది ఇచ్చేసామనుకోండి, మేము ఏమీ చేయలేము, మా బతికే లేదు ఇక.